ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమృతానగర్ ప్రాంత ప్రజలైనటువంటి ప్రతి సోదరికి పాత్రికేయ మిత్రులకు పోలీస్ సిబ్బందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు రావడానికి మీతో మాట్లాడడానికి నేను రావడానికి కారణాలు రెండు. ఒకటి, మన ప్రియతమ నేత గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరం సరిగ్గా ఈ నెలలో నవంబర్ 6వ తారీఖున 3 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర పేరిట మీ సమస్యలు తెలుసుకోవడానికి ఇడుపులబాయి దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి ప్రజాయాత్ర చేసినారు. ఆ పాదయాత్రకు ప్రధానమైన కారణం మీ సమస్యలు తెలుసుకోవాలి. గ్రామానికి వస్తాను, పట్టణానికి వస్తాను. దైనందిన జీవితంలో, సాంసారిక జీవితంలో మీ పేదరిక సమస్యలు, కష్టాలు మీ ద్వారానే తెలుసుకుంటాను. మీ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఎన్నికలలో నా పార్టీకి ఓటు వేస్తే, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఇదిగో ఈ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఒక మేనిఫెస్టో తయారు చేస్తాను అని చెప్పి కేవలం ఈ సమస్యలు తెలుసుకునే దానికోసం 4000 కిలోమీటర్లు నడిచినాడమ్మా. ఒక సాహసమైన చర్య. ఎవరు మునిపెన్నడూ తలపెట్టలేనటువంటి పాదయాత్ర. 4 ఋతువులు మారినాయి ఆయన పాదయాత్రలో. గాలికాలం పోయింది, ఎండకాలం పోయింది, వానల కాలం పోయింది, చలికాలం పోయింది. ఎండ లేదు, గాలి లేదు, దుమ్ము లేదు, దూరు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి లేదు, కొంప లేదు. నడి రోడ్డు మీదనే సంసారం చేసినాడు. చిన్న గుడారాలు వేసుకొని పడుకున్నాడు. అక్కడే స్నానం చేసినాడు, అక్కడే అన్నం తిన్నాడు. కాలు బొబ్బలెక్కిన పాదయాత్ర చేసినాడు. అనారోగ్యమైన పాదయాత్ర చేసినాడు. 16 నెలలు పాదయాత్ర చేసినాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ఇల్లు వదిలి 2 రోజులు బయటికి పోతే ఉండలేము. మన ఇంటికి రావాలా, మన ఇంట్లో మన హాలే ఉపయోగించుకోవాలా, మన టీవీ తాగాల, మన బాత్రూమ్ యూజ్ చేయాలా. అంత మన ఇంటి వాతావరణం ఉంటేనే మనకు నిద్ర పడుతుంది. సరిగ్గా 4 కిలోమీటర్లు మనం నడవలేము. ఎండకాలం అయితే 1/2 కిలోమీటర్ నడవలేము. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మీకోసం 4000 కిలోమీటర్లు నడిచినాడు. ఎవరి కోసం, దేనికోసం నడిచినాడు? మీ సమస్య తెలుసుకునే దానికోసం. అందుకే 3 సంవత్సరాలు గడిచింది కాబట్టి నవంబర్ 6వ తారీఖున ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ముఖ్యమంత్రి గారితో నిమిత్తం లేకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు చేసిన త్యాగానికి కృతజ్ఞతగా నవంబర్ 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 10 రోజుల కాలం పాటు ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని జరుపుకుంటూ నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హో నాయక. పనులకు పంపొద్దు. వాడు పనికి పోతే వచ్చి 60-70 రూపాయలతో మీ సంసారం జరుపుకునే దానికోసం మీకు ఇష్టం లేకపోయినా మీ బిడ్డల యొక్క గొంతుకు వస్తా ఉన్నారు. మీరు కొయ్యొద్దు. పేదవాని బిడ్డ కూడా ఏ అమాలినో, ఏ ఆటో డ్రైవరో, ఏ రిక్షావాడో కాకూడదు. ఏ ఐఏఎస్ ఆఫీసరో, ఏ ఐపీఎస్ ఆఫీసరో, ఏ టీచరో, ఏ డాక్టరో, ఏ లాయరో, ఎంబీఏలో, ఎంసీఏలో చదివి ఉన్నతమైన భవిష్యత్తులోకి రావాలి. నేను చదివిస్తాను. చదివించడమే కాకుండా వాని బడికి పంపితే మీ సంసారం జరగడానికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి పేరుతో నేరుగా అమ్మ అకౌంట్లోకి ఇస్తానని చెప్పి ఇప్పటికి 2 సార్లు ఇచ్చినాడు. ఇచ్చినాడమ్మ 2 సార్లు? ఒకటా రెండా? ఒకటి ఇచ్చినాడు. ఒకటేనంటుందమ్మా, బాధ అంగా రాలేదని. ఒకటి ఇచ్చినాడు. ఇక 2వ సంవత్సరం కూడా వస్తుంది. ఏనండి, 15,000 రూపాయలు. వ్యవసాయానికి సంబంధించిన రైతులకు పంట పెట్టుకోవడానికి సంవత్సరానికి 12,500 ఇస్తానని చెప్పినాడు. గెలిచిన తర్వాత 12,500 సరిపోదని చెప్పి 13,500 రూపాయలు ఇచ్చినాడు పంట పెట్టుకునే దానికి రైతు భరోసా కార్యక్రమాల ద్వారా. మీ పిల్లలు చదివించడానికి
ఉచిత బట్టలు ఇచ్చినాడు, పుస్తకాలు ఇచ్చినాడు, బూట్లు కొనిచ్చినాడు, సాక్సులు వేసినాడు, నాణ్యమైన బియ్యంతో అన్నం పెట్టినాడు, కంటి ఆపరేషన్లు చేయించినాడు కాదా? జగనన్న తోడని చెప్పి చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ నెలలో బతుకుతా ఉన్నాం. ఇది ఒక కారణం. రెండవ అధికారంలోకి వచ్చినారు ఎవరి వలన? మీ వలన. ఆ భగవంతుని దయచేత, మీ ప్రేమ చేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఎవరు సాధించినటువంటి ఘన విజయాన్ని మీ ద్వారా ఆయన సాధించగలిగినారు. 151 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు. ఆ నేపథ్యంలోనే ఆయన మనిషిగా, ఆ పార్టీ అభ్యర్థిగా మీ అందరి ప్రేమ చేత, మీ విశ్వాసం చేత నన్ను కూడా రెండో మారు శాసనసభ్యులు చేసినారు. ఒక్క మాట చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నా ఈ గౌరవం, నా ఈ పదవి, నా ఈ హోదా మీరు పెట్టిన అభిమానం అనే దీక్ష, మీ దీక్ష రాచమల్లకు. అందుకే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే నేను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క ప్రేమకు సదా బానిసనే. గెలిచిన మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 16 నెలలు కాలే. ఇచ్చిన మాట ప్రకారం మీకు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెడతానని చెప్పి ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు ఏ విధంగా అందుతున్నాయి? అందిన సంక్షేమ పథకాల వల్ల ఎంత సంతోషంగా మీరు పేదవారి కుటుంబాల్లో మీరు ఉన్నారు? ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానవతావాదం మీతో మాట్లాడాలని చెప్పి ఆ సంక్షేమ ఫలాల యొక్క బాగోగుల గురించి, వాటి ఫలాల వలన మీరు అనుభవించే సంతోషాన్ని గురించి మీతో భాగస్వామ్యంగా పంచుకోవాలని చెప్పి రెండవ కారణంగా మీ దగ్గరికి వచ్చినాం. మాట్లాడద్దమ్మా, మీరు వినండమ్మా శ్రద్ధగా. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన? నేను గెలుస్తానే వృద్ధాప్య పెన్షన్ 5 సంవత్సరాలు తగ్గిస్తా అని చెప్పినాడు, తగ్గించినాడు. 250 పెంచుకుంటూ 3000 వరకు పోతానని చెప్పినాడు, 250 పెంచినాడు. ఇప్పుడు జనవరికి మళ్ళీ పెంచుతున్నాడు 250, తర్వాత 250, తర్వాత 250. మీ ఇంటి దగ్గరికే పెన్షన్ పంపిస్తా అని చెప్పినాడు. అంతకుముందు మీకు పెన్షన్ వస్తే ఏ బడికో గుడిలో కూర్చుంటే ముసలోళ్ళు, ముతకోళ్ళు, వితంతువులు, వయసులో ఉండే వితంతువులు, చక్కెర వ్యాధిగ్రస్తులు ఉదయం పోతే సాయంకాలం వరకు కూడా పెన్షన్ వచ్చేది కాదు. 3 రోజులు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు పెన్షన్ సీకట్లో 5 గంటలకు 5:30 గ్రామ వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి, మీ భుజం తట్టి లేపి మీ చేతిలో లక్ష్మీదేవిని పెట్టిపోతా ఉన్నారు. మీ డాక్టరా రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాడు. ఎంత బాకీ ఉన్నా పర్వాలే, 4 సంవత్సరాలకు 4 కావలాల చొప్పున మీ రుణాలను పూర్తిగా నేను మాఫీ చేస్తా. చంద్రబాబు నాయుడు లాగా మాట తప్పను, మోసం చేయను, ఇచ్చిన డబ్బును బ్యాంకులో అప్పుకు జమ వేయను, మీకు స్వేచ్ఛకు మీకే ఇస్తాను అని చెప్పి 6,000 కోట్ల రూపాయల చిల్లర పైసలకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 1 పావలా రద్దు చేసినాడు. 1 సంవత్సరం 1 పావలా మీద రద్దు చేయాలి అంటే 6,000 కోట్లు పట్టింది. అంటే 4 సంవత్సరాలకు మీ బాకీ 24,000 కోట్ల రూపాయలు తన చెల్లెల యొక్క రుణాన్ని మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి తీరుస్తా ఉన్నాడు. చదివించేదానికి డబ్బులు ఇచ్చినాడు, ఆరోగ్యం చూపించేదానికి ఆయన చేసినాడు, మీ పిల్లల ఆరోగ్యానికి ఆయన చేసినాడు, అమ్మఒడి కార్యక్రమం పెట్టి డబ్బులు ఇచ్చినాడు, రైతులకు డబ్బులు ఇచ్చినాడు, మీ డాక్టర్ రుణాలు మాఫీ చేసినాడు, టైలర్లకు డబ్బులు ఇచ్చినాడు, నాది బ్రాహ్మణులకు ఇచ్చినాడు, రజక సోదరులకు ఇచ్చినాడు, లాయర్లకు డబ్బులు ఇచ్చినాడు, పూజార్లకు డబ్బులు ఇచ్చినారు, మసీదులుండే మోజములకు డబ్బులు ఇచ్చినారు, చర్చిలుండే ఫాస్టర్లకు డబ్బులు ఇచ్చినారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక్కొక్క ఇంటికి నేను లెక్క వేసిన 4,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు ప్రతి నెల ఉచితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి మీకు చేరుతా ఉంది. ఎట్లా చేస్తానని మీరు అడిగితే ఇక్కడే మీకు రుజువు చేస్తా.
ప్రతి ఇంట్లో ఒక అవ్వనో తాతనో ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక అవ్వనో తాతనో ఉంటారు. పెన్షన్ వస్తుంది 2250. ఆ ఇంట్లోనే ఒక కోడలు ఉంటుంది ఆ అవ్వకు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన ఆ చెల్లెలు 45 సంవత్సరాలు నిండి ఉంటే 18,750 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు 4 సంవత్సరాలకు ఇస్తా ఉన్నాడు. ఈ పథకం వస్తుంది. అవ్వకు పెన్షన్ వచ్చా, తాతకు అవ్వకో, కోడలకు ఈ పెన్షన్ వచ్చా. ఆ కోడలకు కొడుకో బిడ్డో ఉంటాడు, వాడిని బడికి పంపిస్తే 15,000 రూపాయలు వస్తుంది. ఆ కోడలో అవ్వనో డాక్రా గ్రూపులో ఉంటారు, ఆ రుణం మాఫీ చేస్తే 15,000 వచ్చింది. ఏది వచ్చినా రాకపోయినా ఈ 4 పథకాలు తప్పకుండా మీకు వస్తున్నాయి. డాక్రా గ్రూపులోనే రుణం, అమ్మ ఒడి, పెన్షన్, 18,550 రూపాయలు వైఎస్ఆర్ చేయూత. ఇవి కాక 6-7 పథకాల అమలుకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఇంటికి 4, 5, 6, 7, 8 వేల చొప్పున ప్రతి నెల 1వ తారీఖున, అది కూడా డబ్బు తీసుకోనికి మీరు ఎక్కడికి పోకుండా మీ బ్యాంకులకు అకౌంట్లకే వస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించి చేయండమ్మా. సంసారం మన కష్టమై, మీ కష్టమై అనుకోని ఖర్చులు వచ్చి ఒక 5,000 రూపాయలు అవసరమైతే మీ అమ్మగారింటికి పోయి మీ అన్ననో తమ్ముడినో అడిగితే, ఈ నెల నాకు అదనపు ఖర్చులు వచ్చినాయన్నా ఒక 5,000 రూపాయలు అప్పో ఉచితమో అని అడిగితే మీ అన్న చెప్పే సమాధానం, ఈ నెలలో నాకు కూడా ఖర్చు వచ్చి పడింది, మీ వదిలేక బాగాలేకపోయా, ఆసుపత్రికి పోతే 30,000 అయిపోయా, నాకే బరువుగా ఉంది అని చెబుతా ఉంటాడు. పొరపాటున వాడు ఏమన్నా 1,000-2,000 ఇస్తాడని చెప్పి మీ వదిన బిరుగా చూస్తాడు వండికు యాడ ఇస్తాడు అని చెప్పి. ఈ ఇమ్మ చూస్తే బిరుగా సూపుకు వాడు ఇస్తాడంగా, వాడు ఇచ్చి మొల బతికి బట్ట కట్టాడా, వాడికి రాత్రి పువ్వు అంటాదే పెట్టదు. మరి సొంతం మీ అన్ననే తమ్ముడే మీకు 2,000-4,000 ఇచ్చేదానికి మనసు రాకపోతే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు 4-5-6-7-8 రూపాయలు ప్రతి నెలా ఇస్తా ఉందంటే, ఇంతకంటే గొప్ప ప్రభుత్వం ఉందే అమ్మా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉందా అమ్మా? నేను చెప్పిన ఈ సంక్షేమ పథకాలు నిజం కాదా? మీకు రాలేదా? ఇంకొకటి కూడా చెప్పాలమ్మా మీకు. ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గొప్పతనం నాకు నచ్చినేది, నిష్పక్షపాతమైన పాలన, నిజాయితీతో కూడిన పాలన, సవతి తల్లి ప్రేమ లేని పాలన. మా పార్టీకి ఓటేసిన వాళ్లకు, మా పార్టీకి ఓటు వేయని వాళ్లకు, మా పార్టీకి ఓటు వెయ్యాకని చెప్పిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అమ్మఒడి వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇళ్ల పట్టా వస్తుంది, జగనన్న తోడు వస్తుంది, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఈ రాష్ట్రం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఏ పార్టీ అయినా కూడా ఇస్తా ఉన్నాం. అంటే కారణం, మీ ముఖాలలో మేము రాజకీయ రంగులు చూడలే, రాజకీయ పార్టీలు చూడలే. మీ ముఖాలలో జగన్మోహన్ రెడ్డి చూసేదైనా, రాచమల్లు చూసేదైనా ఒక్కటే. ఆ ఒక్కటి మీ కళ్ళల్లో ఉండే ఆకలి, మీ అవసరం, మీ పేదరికమే నేను చూస్తా ఉన్నాం. ఎస్, తెలుగుదేశం పార్టీ జెండా బుధానేసుకొని మోసేవానికి కూడా ఈ చేతులతో అన్నం పెడతాం, ఈ చేతులతో పువ్వు పెడతాం, పథకం ఇస్తాం. మాకు ఓటు వేగపోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ వారు. కారణం, పేదరికం నుంచి వచ్చినాం. పేదరికంలో ఉండే కష్టం ఏదో మాకు తెలుసు, ఆకలి విలువ మాకు తెలుసు, అప్పుల బాధలు మాకు తెలుసు, అప్పులు కట్టలేనప్పుడు ఉండే ఆ అవమానాలు మాకు తెలుసు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, అప్పులు కట్టడానికి స్తోమత లేక తల్లిదండ్రులు పడే బాధలు చిన్నతనంలో చూసిన ఎమ్మెల్యేను. మీ ఎమ్మెల్యే అంటే షావుకారు అనుకుంటున్నారేమో, కాదు. ₹10 పెట్టి బుగ్గ్యాలు వనకొచ్చుకొని ఎరగడగారంతో తిని బతికినోడు మీ ఎమ్మెల్యే. ఏం చెప్పినమ్మా? ₹10 పెట్టుకొని రామేశ్వరంలో బుగ్గ్యాలు వనకొచ్చుకొని తినేటోళ్ళు అడుగు అన్నాడు మా రామేశ్వరం అన్న. ఈయన అమృతానగర్ కుటుంబం నుంచి వచ్చినాం. హస్తులు కొనుక్కున్నాం, చిడికిపోయిన బట్టలు వేసుకొని కాలేజీకి పోయినాం. 6 నెలలకు ఒకసారి కూడా ఇంటి బాడిగా కట్టలేకపోయినాం. అందుకే ప్రతి పేదవాడు నా ఆత్మీయుడే. పేదరికం ఉండే ప్రతి మనిషి నాకు సంబంధించినంత వరకు నా గుండెకాయేవాడు. ఓట్లదే ముందు తల్లి. 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయాలు ఓట్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, మేము పోటీ చేస్తాం. ఆ రోజు ఈరోజు సేవ చేస్తాం, 5 ఏళ్ళప్పుడు కూడా
లాస్ట్ 60 నెలలు మాకు మీరు ఇచ్చే అవకాశం. 5 సంవత్సరాలు 12 నెలల చొప్పున 60 నెలలు, 58 నెలలు సేవ చేస్తా, 2 నెలలు రాజకీయం చేస్తా. చేసే రాజకీయం చేసే ఆ 2 నెలలు తెలుగుదేశం పార్టీకి మట్టి కనిపించే రాజకీయం చేస్తా. 2 సార్లు కనిపించినాం మీ దయ వలన, ఇంకా 40 సార్లైనా కనిపిస్తా జగన్ దయ వలన. ఇంకా 40 సార్లైనా కనిపిస్తాం జగన్ దయ వలన, ఇబ్బంది లేదు. ఎవరైనా సేవ చేయాల్సినది 58 నెలలు, రాజకీయం చేయాల్సినది 2 నెలలు. చంద్రబాబు నాయుడు 58 నెలలు రాజకీయం చేసి 2 నెలలు కూడా వారి దుమ్ముగా సేవ చేయలే. సేవ చేసినట్టు నటించినాడు, అందుకే మీరు తొక్కినారు పాతాళాన్ని. సేవ చేయలే, చేసినట్టు నటించినాడు, అది కూడా భ్రమ. అందుకే ఎలక్షన్లు వస్తాయి, తిరుగుతాం తెలుగుదేశం, మేము అందరికీ సాయం చేస్తాం, అందరికీ దండం పెట్టి అడుగుతాం. ఆ రోజు ఎవరు తిప్పలు వాళ్ళై కాళ్ళలో కడుపులో గడ్డం పట్టుకుంటాం. అబద్ధాలు సబద్ధాలు వాడు చెప్తాడు, మేము చెప్తాం. 5-10 ఖర్చు పెడతాం. ఎన్ని చేసినా ఏం చేసినా మీరు ఎవరికి ఓటేయాలనుకుంటారో వాళ్ళకే వెచ్చారు. వాడు 1000 ఇచ్చినా, వీడు 500 ఇచ్చినా, మీరు ఎవరు వేయాలని అన్నా అని చెప్పండి. అందరూ లెక్కిచ్చారు తీసుకోండి, అందరూ జాకెట్ గుడ్డలు ఇచ్చారు తీసుకోండి, కమ్మలో ముక్కురాలు ఇచ్చి తీసుకోండి. వెయ్యాల్సింది మాత్రం నేను జగన్కి 1000 నాకు 1000 అని చెప్పలే. మళ్ళా చెప్తానా, మీకు ఎవరు మేలు చేస్తారో, ఏ నాయకుడు విశ్వసనీయత కలిగి ఉంటాడో, ఏ నాయకుడు ఇచ్చిన మాటకు నిలబడి ఉంటాడో, ఏ నాయకుడు మీ అభివృద్ధి కోసం పరితపిస్తాడో, ఏ నాయకుడు వినయంగా మీతో ఉంటాడో, ఏ నాయకుడు హింసను ప్రేరేపించకుండా ఉంటాడో, ఆ నాయకునికి మీరు కృతజ్ఞతా బద్ధులై, ప్రజాస్వామ్య బద్ధులై ఓటు వేయాల్సిన బాధ్యత మీకు ఉంది తల్లి అని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను. నేను మంచి అయితే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మంచి అయితే నాకు పోటీ. 2019 ఎన్నికలకు ముందు మీకు చెప్పలేదా ఈ మాట? నేను నాకంటే లింగారెడ్డి మంచివాడైతే, తెలుగుదేశం పార్టీ మంచిదైతే, ఆ పార్టీ మీద మీకు విశ్వాసం ఉంటే, మీ ఇంట్లో 3 ఓట్లున్నా 4 ఓట్లున్నా 4 తెలుగుదేశానికి 1000 పంపకాలు చేయొద్దని చెప్పిన ఆ రోజు మీకు నేను చెప్పినానా? 3 ఉంటాయి, అన్నకు 2 ఎత్తామని 1 ఎత్తామని లెక్కించినాడండి, అంతే కదా? అది వెయ్యొద్దని చెప్పినా మీకు నేను. వాని లెక్క బొగ్గిట్లో పెట్టుకో, నా లెక్క బొగ్గిట్లో పెట్టుకో. నేను మంచోడైతే నాకే 3000, వాడు మంచోడైతే వానికి 3 భయపడం. 2-1 ఆస్తులు పంచాకండి. ఇది ఆస్తి కాదు పంచడానికి, నమ్మకం. ఓటు అనేది విశ్వాసం, అది పంచడానికి కుదరదు, ఒకరికే ఇవ్వాలా. ఆ ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్, చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే అతను, నేనైతే నేను. ఇది ఆ రోజు చెప్పినది కూడా. మీ అమృతానగర్ యొక్క స్థితిగతుల గురించి మాట్లాడాల్సి వస్తే 2019లో ఏం చెప్పినానమ్మా నేను మీకు? ఇక్కడే ఏం చెప్పినానంటే, ఇక్కడ కాదు, రామాలయం దగ్గర చెప్పినా. ఏమని చెప్పినానంటే, ఈ ఎన్నికల్లో 2014లో నన్ను మీరు గెలిపించినారు. నా పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కదా అమృతానగర్ను పూర్తిగా అభివృద్ధి పదవిలోకి తీసుకుపోయి ఉందను మాట ఇచ్చి ఉన్నా. అయితే నా పార్టీ అధికారంలోకి రాలే దురదృష్టవశాత్తు. అదృష్టం కొద్దీ మీ అభిమానం చేత నేను గెలిచినప్పటికీ సంపూర్ణమైన శక్తి లేకపోవడం వల్ల మీకు అభివృద్ధి చేయలేకపోయినా, 2019 ఎన్నికల్లో ఇప్పుడు మాట్లాడుతున్నా మీతో, నా పార్టీ అధికారంలోకి వస్తుంది. నా పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటి అభివృద్ధి అనే అడుగు అమృతానగర్లోనే పడుతుంది అని చెప్పిన నా మాట నిలుపుకున్నా. మీ మాట మీరు నిలుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి నాకు ఓటేసి నా మాట నేను నిలుపుకున్నా. గెలిచిన మరుక్షణమే అమృతానగర్కు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ 10 రాగిన 50 సరికడ పెట్టలేకపోయినారు. ఈ రోడ్లన్నీ అడ్డ రోడ్లు 35 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 35 నేను ఎంచుకునే ఆ రోజు 35 ఉన్నాయి. ఒక్కొక్క రోడ్డుకి 24 లక్షలు అవుతుంది. సిమెంట్ రోడ్డు వేయాలంటే 24 లక్షల రూపాయలు. 35 రోడ్లు వేసినాం. 35 రోడ్లు వేసినాం. పైప్ లైన్ వేస్తా ఉన్నాం. రైళ్లు కట్టినాం. మంచినీళ్ళు మీకు అందించినాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కడతా ఉన్నాం. రామాలయం నిర్మిస్తా ఉన్నాం. మీ పిల్లల కోసం వేడికి పోకుండా హై స్కూల్ తీసుకొస్తా ఉన్నాం. ఈ రోడ్లు మీకున్నాయమ్మా? ఇంతకుముందు ఈ నీళ్లు మీకున్నాయా? మీకు మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, పైప్ లైన్ లేదు. 20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినా. ఇంకొక మాట కూడా చెప్పాలా,
ఎక్కడైనా 1, 2, 3, 4 రోడ్డు వేయలేదంటే అది నా తప్పు కాదు. నేను రోడ్డు శాంక్షనింగ్ లెటర్ ఇచ్చిన, రోడ్డు శాంక్షన్ చేయించిన, డబ్బులు ఇచ్చిన, కానీ ఇక్కడ ఉండే కాంట్రాక్టర్లు పని చేయలేకపోవడానికి కారణం 2 కారణాలు. 1 కరోనా కారణం, 2 ఇసుక దొరకపోవడం. ఈ 2 కారణాల చేత మధ్యలో 2-3 నెలలు వర్షాలు, ఎన్ని కారణాల చేత చేయలేకపోయినారు. ఆ 2-3 రోడ్లైనా అవి కూడా పూర్తి చేస్తారు. హై స్కూల్ కూడా ఇక్కడికి వస్తుంది, ఆరోగ్య కేంద్రం కూడా పూర్తి అవుతుంది. మీకు ఇచ్చిన మాట ప్రకారం రామాలయం కూడా పూర్తి చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే 2019 ఎన్నికలకు ముందు మీకు చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వస్తే ఈ అమృతానగర్ను ఏం చేస్తా అని చెప్పినా నేను మీకు తెలిసిన నాకు గుర్తుంది. చెప్పమంటారా? బృందావన వనం చేస్తానని చెప్పినా మీకు నేను. ఈ అమృతానగర్ను బృందావన వనం చేస్తా. అందమైనటువంటి బృందావన వనంగా తీర్చిదిద్దుతా. రాధాకృష్ణులు విహరించిన బృందావన వనం ఎంత సుందరంగా ఉంటుందో అంత సుందరంగా ఈ అమృతానగర్ను చేస్తామని చెప్పి మాట ఇచ్చడం చేస్తున్నాను. మరి వ్యక్తిగతంగా నేను మీకు ఉపయోగపడి, శివచంద్ర మీకైతే, శివచంద్ర గురించి చెప్పడం అనేది ఇంకా నేను అతిశయోక్తి అవుతుందమ్మా. రాక్షసుడు, మనిషి కాదు రాక్షసుడు. నోరు తెరిచే అమృతానగర్ కొత్తపల్లి పంచాయతీ, నోరు తెరిచే అమృతానగర్ కొత్తపల్లి పంచాయతీ. నోటి మీద రాసుకున్నాడు. ఎప్పుడన్నా మాట్లాడు. అమృతానగర్ కొత్తపల్లి పంచాయతీ. ఇక్కడ రోడ్డు, ఆడ కాలవ, ఆడ నీళ్ళు లేవన్నా, అది లేదన్నా, నేను పొక్లీన్ మిషన్ పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా, ఈ పని చేసినా 6 లక్షలు అవుతుంది, నాకు 4 అయింది. ఎంత వినయం వల్ల మనిషి ఆకారం అవుతుంది, కానీ ఎంత వినయం. నా దగ్గరకు వచ్చి ఎంత వినయం ఉంటాడు. నేను కోపం లేదని ఉంటే కనుక్కొని దాటుకొని పోతాడు. సంతోషం ఉన్న 3 చూసి అడుగుతాడు. ఎప్పుడు చూసినా ఈ పంచాయతీని అభివృద్ధి చేయాలని పరితపిస్తుంటాడు. నా పదవిని, నా అధికారాన్ని ఎప్పుడు మీకోసం వినియోగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దయచేసి మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అమ్మా, నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే, అది మీకు తెలుసు. అందుకే రాబోయే 20-30 సంవత్సరాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి ఉంచుకోగలిగితే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మీ పేదరిక నిర్మూలన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా. ఇన్ని పథకాలు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రిని పెట్టాడమ్మా? ఇన్ని డబ్బులు వస్తాయమ్మా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటే ఈ పథకాలు అమలవుతాయా? ఈ పథకాలు అమలు కావు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో బలపరచండి. మరో 20 సంవత్సరాల కాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మన పిల్లలను అభివృద్ధి పదవిలోకి తీసుకుపోయేదానికి మీ బంగారు భవిష్యత్తును మీరే బాటలు వేసుకోండి అని తెలియజేస్తూ, అమృతానగర్ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నేను శ్రద్ధ పెట్టి చేయబోతానని కూడా మీకు తెలియజేస్తూ సెలవు.